Good morning, sir. Very good morning. From Guntur, Good morning, sir. good. I'm from Vijayawada. Respond from Vijayawada. Anybody? మా విజయవాడలో ఎవరైనా ఉన్నారా లైన్లో? Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. నౌ we will start the class today. మనం నిన్నటి క్లాస్లో ఎక్సర్సైజ్ 3A చేస్తున్నాము. దట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద రిమైనింగ్ సమ్స్. ఎక్సర్సైజ్ 3 ఆఫ్ పేజ్ నెంబర్ 69. నౌ ది సెకండ్ రోమన్ దీంట్లో థర్డ్ సమ్ అయిపోయింది. ఫోర్త్ సమ్తో స్టార్ట్ చేద్దాం మనం. క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ అంటున్నారు. సాల్వ్ అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని. సో క్వశ్చన్ ఏమి ఇస్తున్నారంటే 3 to the power of 1 plus x plus 3 to the power of 1 minus x is equal to 10. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ మనం కనిపెట్టాలి. ఇంతవరకు చేసినటువంటి ఈక్వేషన్స్లో ఎక్స్ అనేటువంటిది బేస్లో ఉండేది, ఇప్పుడు పవర్లో ఉంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని సాల్వ్ చేయడానికి 3 to the power of 1 into 3 to the power of x అని దీన్ని రాసుకుందాం. ప్లస్ దీన్ని 3 to the power of 1 into 1 by 3 to the power of x అని రాసుకుందాం. ఎందుకంటే 3 power minus x ఉంది కాబట్టి 1 by n డినామినేటర్కి వస్తుంది. ఇస్ ఈక్వల్ టు 10 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇంప్లాయింగ్ 3 అనేటువంటిది రెండిట్లో కామన్ తీద్దాం. కామన్ తీస్తే 3 to the power of x ప్లస్ 1 by 3 to the power of x is equal to 10 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఇంప్లాయింగ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 3ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 3 to the power of x ప్లస్ 1 by 3 to the power of x is equal to 10 by 3ని just for our convenient 3 plus 1 by 3ని రాసుకుందాం. సో 10 by 3ని 3 plus 1 by 3 రాసుకుంటే మనకు సమ్ ఆఫ్ టూ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించుకుంటే 3 power x ఈజ్ ఈక్వల్ టు 3 ఒకటి అయి ఉండవచ్చు, లేదా 3 power x ఈజ్ ఈక్వల్ టు 1 by 3 అయినా అయి ఉండవచ్చు. సో దీస్ ఆర్ ది టూ పాసిబుల్ కేసెస్. సో దీని నుంచి మనం ఏం చెప్తామంటే 3 to the power of x is equal to 3 power 1 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 3 to the power of x power అని చెప్పుకోవచ్చు. సో బేసిక్ కాబట్టి పవర్స్ని కనుక మనం ఈక్వల్ చేసుకున్నట్లయితే x is equal to 1 అవుతుంది, ఇక్కడ నుంచి x is equal to -1 అవుతుంది. దేర్ఫోర్ మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ ఏమిటంటే -1, +1. ఇది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ అనమాట. ఈ మాదిరిగా మనం ఈ ఈక్వేషన్ను సాల్వ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు 3 + 1 by 3 ఇలా రాసాం. ఇలా రాయడానికి రాకపోతే ఏమవుతుందంటే ఏం కాదమ్మా, 3 power x = y అనుకొని వాటికి ఈక్వేషన్ తెప్పించేయచ్చు. సో ఇది కూడా ప్రొసీజర్ కాబట్టి ఇలా చేశాను. ప్రతిసారి ఇలా వస్తుంది అని మనం చెప్పలేము. రానప్పుడు ఎలా చేయాలి అనేటువంటిది నెక్స్ట్ సమ్లో చూద్దాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ ద ఫిఫ్త్ సమ్. ఫిఫ్త్ సమ్ ఏమంటున్నారంటే 4 to the power of x minus 1 minus 3 into 2 to the power of x minus 1 plus 2 is equal to 0. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. సో దీన్ని సాల్వ్ చేయాలి. ఏం చేద్దామంటే ఇప్పుడు మనం 4ను 2 to the power of 2 రాయొచ్చు కదా, కాబట్టి 2 to the power of 2 whole to the power of x minus 1 అని రాసుకోవచ్చు. minus 3 into 2 to the power of x minus plus 2 is equal to 0. a to the power of m, n is a to the power of m into n అని రాయచ్చు. మనకు ఉన్నటువంటి ఒక చిన్న ఫార్ములా ఇక్కడ రాసుకున్నాం. మనం ఫార్ములా ఏంటంటే a to the power of m పవర్ n is equal to a to the power of n పవర్ m అని రాయవచ్చు. a to the power of m into n అని రాసుకోవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి జస్ట్ ఒక ఫార్ములా.
ఈ ఫార్ములాను యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే ఈ స్టెప్లో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఇది ఏ పవర్ ఎం పవర్ ఎన్ లాగా ఉంది కాబట్టి 2 to the power of x minus 1 whole to the power of 2 అని రాస్తాను minus 3 into 2 to the power of x minus 1 plus 2 is equal to 0 అని రాస్తాను. This is implying, let us take 2 to the power of x minus 1 is equal to y అనుకుందాం. 2 to the power of x minus 1 is equal to y అనుకుంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే let us take it as equation number 2 అనుకుందాం 1 అనుకుంటే this is implying 2 to the power of x minus 1 ను y రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది y స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 to the power of x minus 1 అంటే y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇది మనకి ఎలా వస్తుందంటే ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ను 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి మనం ఫ్యాక్టర్స్ కట్టుకోవచ్చు. ఫ్యాక్టర్స్ కట్టుకుంటే దిస్ ఈజ్ y మైనస్ 1 ఇంటూ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ మాదిరిగా మనకు ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఆ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ నుంచి మనకు y వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. We can find the y value as y is equal to 1 and also y is equal to 2. Now, but actually y stands for 2 power x minus 1. Hence, we will take it as 2 power x minus 1 is equal to 1. And in this case, 2 to the power of x minus 1 is equal to 2. Now, as we have in the left side 2 to the power of x minus 1, right side must also be converted as 2 to the power of something. I will write this 2 is equal to 2 power 1. This 1 is equal to 2 to the power of 0 అని రాసుకోవచ్చు. ఎనీ ఫైనైట్ వాల్యూ పవర్ 0 is 1 అనేటువంటి ఫార్ములా మనకు ఉంది కాబట్టి 2 power x minus 1 is equal to 2 to the power of 0 అని రాయొచ్చు. Now from here, as the bases are equal, you can see that the bases both are equal, hence powers must be equal. So if we equate the powers, x minus 1 is equal to 1. Here also applying the same concept, the powers are equal, x minus 1 is equal to 0. Therefore we get x is equal to 1 in this case and x is equal to 1 plus 1 2 in that case. Hence therefore the solution set ఏమవుతుంది, దీనికి సొల్యూషన్ సెట్ ఏమవుతుందంటే we got the solutions x is equal to 2. ఇది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ సెట్. ఓకే, all of you note it down. Yes sir, completed sir. సార్ 2 నిమిషాలు ఆన్సర్ ఒకసారి. ఓకే, now let us continue with the next sum. Question number 6. Root of x by x minus 3, x by x minus 3 plus root of x minus 3 by x minus 3 by x is equal to 5 by 2. అయితే x is not equal to 0 and x is not equal to 3 అని ఇచ్చారు. ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్. సో ఇక్కడ మనం గమనించుకుంటే ఇక్కడ x by x minus 3, x minus 3 by x అనేటువంటిది మనకు సిమిలర్గా కనిపిస్తున్నాయి. వన్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే లెట్ us టేక్ root of x by x minus 3 is equal to ఏదో ఒక పారామీటర్ y అని మనం పెట్టుకున్నట్లయితే ఇప్పుడు దీని ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2 క్లాస్ ఫర్ 2 or few minutes. ఇప్పుడు మళ్ళీ మనకు అంతా రెగ్యులర్ అయితే మనం స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. మీరు ఉన్నటువంటి నోట్ చేసుకోండి. కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంటే నోట్ చేయండి.
ఐఎమ్ గివింగ్ మోర్ ప్రిఫరెన్స్ టు రికార్డింగ్ బికాస్ చాలా మంది రికార్డింగ్ ఫాలో అవుతున్నారు. ఆన్లైన్లో లేకపోయినా అట్లీస్ట్ తర్వాతనే ఫాలో అవుతారని వీఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు రికార్డింగ్ ఆల్సో. ఒక 2 minutes వెయిట్ చేయండి. ఓకే, we will continue the class. ఏమో అందరికి కనిపిస్తుందా, వినిపిస్తుందా? ఆడిబిలిటీ అండ్ విజిబిలిటీ? Yes, sir. Okay. Yes, sir. Good. Now, so we have been given that to solve this equation, మనం ఇక్కడ చూస్తున్నట్లయితే స్టార్టింగ్లో మనకు రూట్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అనే ఈక్వేషన్ ఇచ్చారు. దీన్ని సాల్వ్ చేయండి అంటున్నారు. మనం గమనించినట్లయితే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్గా ఉన్నాయి. కాబట్టి లెట్స్ టేక్ దట్ వన్ ఆఫ్ ద టర్మ్ ఈజ్ ఈక్వల్ టు వై అనే ఏదో ఒక పారామీటర్ పెట్టుకున్నాం. Then the other will become 1 by y. So the first equation becomes y plus 1 by y is equal to 5/2 అన్నారు. 5/2 నేను 2 plus 1/2 అని రాశాను. రాస్తే ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ అవ్వచ్చు, అంటే y ఈక్వల్ టు 2 ఒక పాసిబుల్ కేసు. ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు సెకండ్ కూడా అవ్వచ్చు, y ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేటువంటిది అనదర్ పాసిబుల్ కేసు. సో ఇఫ్ యూ టేక్ దట్ y ఈజ్ రూట్ ఆఫ్ x by x minus 3, that's our assumption from equation 2. It may be happen to be 2 or it may happen to be 1/2. Now we have squared on both sides. Squaring on both sides and taking cross multiplication, we are getting x is equal to 4x minus 4 into x minus 3, and here 4x is equal to x minus 3. ఈ మాదిరిగా వచ్చాం మనం. సో x is equal to 4x minus 12, 4x equal to 4x minus 12 అని రాసుకోవచ్చు. దీని నుంచి మనం సింప్లిఫై చేసుకుంటే ఈ 12 అనేటువంటిది ఇటు x అనేటువంటిది తీసుకుపోతే మనకు 3x is equal to 12 వస్తుంది. x is equal to మనకి ఎంత వస్తుంది అంటే 12/3 is 4 వస్తుంది. అలాగే 4 minus x is 3x అవుతుంది. 3x is equal to minus 3 అవుతుంది. x is equal to minus 1 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేటువంటి సొల్యూషన్స్ ఏమిటి అంటే -1 and 4. హెన్స్ ఆన్సర్ మనకి ఏమొస్తుంది అంటే -1 అనేటువంటిది 4 అనేటువంటిది ఈ రెండు కూడా మనకు వచ్చేటువంటి ఆన్సర్స్గా తీసుకోవచ్చు. దిస్ వాజ్ ద 6th sum. అండ్ దెన్ 7th ప్రాబ్లం మీకు సిమిలర్గా ఉందమ్మా. ఐ విల్ గివ్ ఇట్ యాజ్ హోంవర్క్ టు యూ. అందరు కంపల్సరీగా హోంవర్క్ చేయండి. 7th sum ఇలాగే ఉంది, అందుకని ఏం రాద్దాం అంటే క్వశ్చన్ రాద్దాం ఒకసారి. దిస్ ఈజ్ 3x డివైడెడ్ బై x plus 1 plus root of x plus 1 divided by 3x is equal to 2 అంటున్నారు. 2 అంటున్నారు. దీన్ని సాల్వ్ చేయమంటున్నారు. ఏం చేస్తారంటే మీరు యాజ్ యూజువల్గా దీన్ని y అనుకోండి, ఇది 1/y అవుతుంది. y plus 1/y is equal to 2 అవుతుంది. y plus 1/y is equal to 2 అంటే దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే y is equal to 1 అనేటువంటిది వస్తుంది. y is equal to 1 అంటే క్రాస్ మల్టిప్లై చేసేయండి, సింపుల్గా వచ్చేస్తుంది. దీనికి ఆన్సర్ కూడా నేను రాసి పెడతాను. ఇక్కడ ఆన్సర్ ఎంత రావాలంటే ది ఆన్సర్ కమ్స్ ఈజ్ 1/2 వస్తుంది దీనికి ఆన్సర్. సో x value is equal to 1/2 రావాలి. A simple problem. So I am giving to you. Now 8th question and 9th question. 8th 9th రెండు సిమిలర్గా ఉన్నాయి. నేనేం చేస్తానంటే 9th క్వశ్చన్ చేస్తాను. 8th క్వశ్చన్ ఈజీగా ఉంది. 9th క్వశ్చన్ చేసి 8th క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తాను. సో 9th క్వశ్చన్ ఐఎమ్ కన్సిడరింగ్. దిస్ ఈజ్ x² plus 1/x². x² plus 1/x² minus 5 into x plus 1/x. 5 into x plus 1/x plus 6 is equal to 0 అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. x² plus 1/x² minus 5 into x plus 1/x plus 6 equal to 0 and x is not equal to 0 అంటున్నారు. x అనేటువంటి 0 తీసుకురాదు. దీన్ని సాల్వ్ చేయండి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇక్కడ x plus 1/x ఉంది కదా, దీన్ని కూడా x plus 1/x లెక్క మార్చుకుందాం. అంటే x plus 1/x whole square అని రాసామనుకోండి. దీన్ని a² plus b² is equal to a plus b whole square minus 2ab కదా, -2 into x into 1/x అని రాసుకోవచ్చు.
ఈ మాదిరిగా దీన్ని రాసాం. రాసిన తర్వాత దిస్ ఇస్ -5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అని పెట్టాం ఇజ్ ఈక్వల్ ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు లెట్ us టేక్ దట్ ఈ ఎక్స్ 1/x రెండు కూడా క్యాన్సిల్ పోయినాయి అనుకుని దీనికి ఏదైనా ఒక నంబర్ అలా ఇచ్చేద్దాం, నంబర్ 1 అని ఇచ్చేద్దాం. లెట్ us టేక్ ఇక్కడ కామన్గా కనిపిస్తున్నటువంటి టర్మ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1/x. లెట్ us టేక్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు వై ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుని ఈక్వేషన్ 2 ఇన్ 1 రిప్లేస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే దిస్ ఈజ్ వై స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 ఉంటుంది, క్యాన్సిల్ పోయింది కాబట్టి -2 డైరెక్ట్ రాస్తున్నానమ్మా. -2 రాశాను. మైనస్ ఇది 5y అని రాయొచ్చు. ప్లస్ 6 = 0. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ ఇక్కడ నుంచి మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది వై స్క్వేర్ -5y రాసుకోవచ్చు. -5y -2 + 6 + 4 = 0. సో దీనికి ఫ్యాక్టర్స్ కట్టుకోవచ్చు. మనం కట్టుకుంటే y - 1 ఇంటూ y - 4 అనేటువంటి ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఇలా ఫ్యాక్టర్స్ కట్టాం. ఫ్యాక్టర్స్ కట్టిన తర్వాత మనకి ఏమొస్తుందంటే దిస్ ఇంప్లైస్ y = 1 అండ్ y = 4 ఇస్ ద కేస్. y = 1 యాక్చువల్గా మనం y అంటే ఏమనుకున్నాం x + 1/x అనుకున్నాం కాబట్టి therefore x + 1/x = 1 ఒక పాజిటివ్ కేసు, x + 1/x = 4 అనేటువంటిది రెండో పాజిటివ్ కేసు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనం సింపుల్గా ఎల్సిఎం కట్టేసి క్రాస్ మల్టిప్లై చేసుకుంటే x² + 1 డివైడెడ్ బై x వస్తుంది అటు పంపించేసాను నేను. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్క టర్మ్ నెక్స్ట్ మల్టిప్లై చేసిన అనుకుంటే x² + 1 = 4x అనేటువంటిది వస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేసుకున్నట్లయితే ఈక్వేషన్ x² - x + 1 = 0. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే x² - 4x + 1 = 0. వెరీ గుడ్. నౌ we wants to find the factors for this. ఇది చూస్తున్నట్లే ఫ్యాక్టర్స్ మనకు 1 × 1 ఇస్తుంది, ఇక్కడ రాదు కాబట్టి డైరెక్ట్ ఫార్ములా వేద్దాం. అట్లా ఫ్యాక్టర్స్ రానప్పుడు మనం కంగారు పడాల్సింది ఏం లేదు. x = -b + r -√(b²-4ac) 2a అనేటువంటి ఫార్ములా అవైలబుల్ గా ఉంది. ఆ ఫార్ములా మనం అప్లై చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ -b అంటే +1 +r -√(b² అంటే -1² -4ac అంటే 4 × 1 × 1 డివైడెడ్ బై 2a అంటే 2 = 1 +r -√(-3) వచ్చింది. -3 డివైడెడ్ బై 2 వచ్చింది. అంటే √-1 i కాబట్టి 1 +r -√3 × √-1 i రాసుకోవచ్చు డివైడెడ్ బై 2. ఇది ఇక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్ దీని గురించి కూడా మనం ఆలోచించాలి. సో దీని నుంచి మనం ఇక్కడ రాసుకుందాం ఈ ఈక్వేషన్ అనమాట. దీనికి సంబంధించి మనం చేస్తున్నాం. ఇలా రాసేద్దాం, ఇలా రాద్దాం. సో దీనికి కూడా మనం ఒకసారి x = -b + r -√(b² -4ac డివైడెడ్ బై 2a అనేటువంటి ఫార్ములా ప్రకారం రాస్తే దిస్ ఈజ్ 4 + r - ఇక్కడ √12 వస్తుంది డివైడెడ్ బై 2 అవుతుంది = 4 + r - 2 √3 అని రాయవచ్చు డివైడెడ్ బై 2. ఒక 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 2 + r - 3 అవుతుంది. కాబట్టి మనకు వచ్చినటువంటి ఎక్స్ వాల్యూస్ అన్ని ఒక బ్రాకెట్లో రాసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఎక్కడికక్కడ ఒక బాక్స్ వేస్తాను. ఇది ఒక ఎక్స్ వాల్యూ ఏమో మనకు, ఇదొకటి, ఇది ఇంకొకటి. కాబట్టి మనకి ఇప్పుడు ఫైనల్గా ఎన్ని వచ్చిన ఆన్సర్స్ అంటే 1 + r - √3i/2. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ప్లస్తో ఒకటి మైనస్తో ఒకటి. 2 + r - √3 ఇక్కడ ఒక 2 ఉన్నాయి. టోటల్గా we have got 4 solutions for this. This is the solution of the equation. Now all of you note it down. Now I will erase this.
9th క్వశ్చన్ 8th క్వశ్చన్ సిమిలర్గా ఉన్నాయి. అందుకని మీకు 8th క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను. ఒకసారి క్వశ్చన్ రాస్తాను చూడండి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేయమంటున్నారు. ఎక్స్ అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. సో మీరు ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు వై అనుకొని ప్రొసీడ్ అవ్వండి. మీకు ఇచ్చేటువంటి హింట్ అదొకటే, మిగిలినది మీరు చేయగలరు. సో ఐ విల్ గివ్ ఎ హింట్, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు వై, అది మీకు హింట్. సో దిస్ యూ హ్యావ్ టు ట్రై. మరి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అనేటువంటి కూడా మీకు చెప్తాను నేను. ఆన్సర్ ఏమొస్తుందంటే 8th క్వశ్చన్కు 1/2 ఒక వాల్యూ రావాలి, అండ్ దెన్ 2 ఒక వాల్యూ రావాలి, అండ్ దెన్ 1 ప్లస్ ఆర్ మైనస్ i√3 డివైడెడ్ బై 2 రావాలి. 1 ప్లస్ ఆర్ మైనస్ i√3 డివైడెడ్ బై 2 రావాలి. దీస్ ఆర్ ది ఆన్సర్స్ ఫర్ దట్. Now we will go to the 10th question. So 10th question ఏంటంటే find a quadratic equation for which sum of the roots is 7 and sum of squares of the roots is 25. సో ఇంతవరకు మనకు ఈక్వేషన్ ఫార్ములా ఇచ్చారు, వర్డ్ ఫార్ములా ఇస్తున్నారు. ఫైండ్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫర్ విచ్ సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ 7. సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అన్నారు. అండ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్, sum of squares of the roots is equal to 25 అంటున్నారు. అయితే ఫైండ్ ద ఈక్వేషన్, ఇది క్వశ్చన్. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది క్వశ్చన్. సో మనం ఏం చేద్దాం అంటే లెట్ రూట్స్ ఆల్ఫా బీటా, ఆల్ఫా కమ బీటా అనుకుంటే మరి సమ్ ఆఫ్ రూట్స్ అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7 అనేటువంటిది మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ అనుకున్నాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇచ్చారు, దట్ ఈస్ ద సెకండ్ అని అనుకుందాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చారు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇచ్చారు. మనం కనుక్కోవాల్సినటువంటి ఈక్వేషన్ ఆర్టీపీ ఇలా రాసుకుందాం. ఆర్టీపీ ఏం కనుక్కోవాలంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం కనుక్కోవాలి. రిక్వైర్ టు ఫైండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ నుంచి దీని నుంచి మనం ఏం చేద్దామంటే దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 25 అని రాసుకుందాం. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు 7 అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ఇక్కడ 7 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మైనస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 25 అని రాసుకోవచ్చు. దీని నుంచి 49 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా బీటా అవుతుంది. సో 49 నుంచి 25 తీసేస్తే 24 విల్ కమ్. సో 24 ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా బీటా, 2 అనేటువంటిది క్యాన్సిల్ చేసుకుంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 1 and 3 తీసుకొచ్చి ఈక్వేషన్ సబ్ చేద్దాం. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఆన్సర్. సో దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ కంప్లీటెడ్. ఈ ఎక్సర్సైజ్ అంతా అయిపోయింది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక చిన్న ఫార్ములా అనేటువంటిది ఒకటి రాసుకుందాం. ఈ ఫార్ములా దేని గురించి మనకు చెప్తుంది అంటే దేర్ ఆర్ గివన్ 2 ఈక్వేషన్స్.
the necessary and sufficient condition for the equations ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏంటంటే a1x² plus b1x plus c1 is equal to 0 and ఇంకొక ఈక్వేషన్ a2x² plus b2x plus c2 is equal to 0. To have a common root, to have a common root is అంటే టూ ఈక్వేషన్స్ ఉన్నాయి. మొదటి ఈక్వేషన్కు ఆల్ఫా బీటా అనుకోండి, దీనికి ఆల్ఫా గామా అనుకోండి, అంటే ఆల్ఫా అనేది కామన్ రూట్ అనమాట. అట్లా టూ ఈక్వేషన్స్కు ఒక కామన్ రూట్ ఉంటే మనకున్నటువంటి కండిషన్ ఏమిటి, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. c1a2 minus c2a1 whole square is equal to a1b2 minus a2b1 minus a2b1 into b1c2 minus b2c1. ఇది ఒక ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. సో ఈ ఫార్ములా అనేటువంటిది మనకు ఇమ్మీడియట్గా ఉపయోగపడకపోయినా ఉపయోగం అయితే పడుతుంది. సో ఆల్ షుడ్ నోట్ ఆన్ దిస్ ఫార్ములా. ఇది రాసుకున్న వెంటనే మనం ఏం చేస్తామంటే కొంచెం థియరీ పార్ట్ ఉంది, ఆ థియరీ పార్ట్ అనేటువంటిది కూడా కంప్లీట్ చేసుకున్నాక మనం మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం. సో ఒక 2 minutes టైం ఇస్తాను, అందరు త్వరగా ఇది నోట్ చేసుకోండి. నోట్ చేస్తారా? ఓకే సార్. So I'm erasing. మనకు 2 ఈక్వేషన్స్ ఇస్తే ఆ 2 ఈక్వేషన్స్కు ఒకే రూట్లు ఉండాల్సినటువంటి అవసరం ఏమి లేదు. దే షుడ్ హ్యావ్ డిఫరెంట్ రూట్స్. ఒక రూట్ కనుక కామన్గా ఉంటే కండిషన్ ఏంటంటే c1a2 minus c2a1 whole square is equal to a1b2 minus a2b1 into b1c2 minus b2c1 అనేటువంటిది మనం అవసరాన్ని బట్టి వాడేటువంటి ఒక్కనొక ఫార్ములా. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే we have some small and important properties. Let's say, suppose we take it as theorem. It's theorem 3.3.1 of page number 73. ఈ థీరం మనకు ఏం చెప్తుందంటే ABC belongs to R. ABC అనేటువంటి రియల్ నంబర్స్, ABC రియల్ నంబర్స్. A అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 0. దెన్ రూట్స్ ఆఫ్ ax square plus bx plus c, ax square plus bx plus c equal to 0 or non-real complex. ఎందుకు నాన్ రియల్ కాంప్లెక్స్ అంటున్నారంటే అవి కంపల్సరీగా ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఫామ్లోనే ఉంటాయి అనమాట. ఐ అనేది కంపల్సరీగా ఉంటుంది. నాన్ రియల్ కాంప్లెక్స్ నంబర్స్ if and only if ax square
plus bx plus c and a have the same sign. Have the same sign. ఇది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అసలు ఈ థీరంకు మీనింగ్ ఏమిటి అనేటువంటిది నేను మొట్టమొదట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏమంటున్నారంటే ఏబిసి అనేటువంటి రియల్ నెంబర్స్ ఒక వాటికి ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేట్ సే 2x² ప్లస్ 3x ప్లస్ 1 అనేటువంటిది ఒక ఈక్వేషన్ ఇచ్చారు అనుకోండి. ఇలా కనుక ఇస్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే 1:10 పెట్టి ఓకే, ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ ఇస్తే ఈ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే దీనికి ఓన్లీ రియల్ రూట్స్ లేవు, కాంప్లెక్స్ రూట్సే ఉన్నాయి, నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఏదైనా ఒక ఈక్వేషన్కు కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయంటే మనకున్నటువంటి కండిషన్ ఏమిటంటే డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 అని. డెల్టా అంటే ఏంటి? b² - 4ac. b² అంటే ఏంటి? ఇక్కడ 9 మైనస్ 4 × a × c అంటే ఇది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9 - 80 అవుతుంది. 9 - 80 ఈజ్ ఈక్వల్ టు అంతా -71 అంటే నెగిటివ్ అయిందా? ఇలా గనక డెల్టా లెస్ దాన్ 0 గనక అయితే అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ చూసారా? ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఇది 2x² + 3x + 10 అనేటువంటిది ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్కు ఏ అంటే 2 అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 2కు సేమ్ సైన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఏ అంటే 2 కదా, 2 అంటే ఇది పాజిటివ్ అని చెప్పొచ్చు కదా, దిస్ ఈక్వల్ టు పాజిటివ్ అని చెప్పొచ్చు మనం. ఇదైతే 2 పాజిటివ్ చెప్పాం. దీనికి పాజిటివ్ ఏంటి అంటే మనం ఎక్స్కు ఏ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, ఎక్స్కు ఏ రియల్ నెంబర్ని ఇచ్చుకోండి. x = 0 పెట్టండి. అంటే దీనికి x = 0 పెట్టినప్పుడు ఎంత వచ్చింది? 10 వచ్చిందా? అంటే పాజిటివ్ వచ్చిందా? x = మీకు నచ్చిన నెంబర్ పెట్టండి, 1 పెట్టండి. అప్పుడు ఎంత వచ్చింది? 15 వచ్చిందా? 2 + 3 + 10 కదా, అంటే 15 పాజిటివ్ వచ్చిందా? పాజిటివ్. సో x = పాజిటివ్ పెడితే పాజిటివ్ వస్తుంది కాబట్టి నెగిటివ్ పెడుతుందా ఉండండి. x = -1 పెడదాం. అప్పుడు ఏమొస్తుంది? 2 - 3 + 10 వచ్చిందా? ఎంత అయింది? ఇది 9 అయిందా? పాజిటివ్ వచ్చిందా? అంటే మీరు ఎక్స్కి ఏ నెంబర్ అన్నా పెట్టుకోండి, ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్కి వచ్చేటువంటి అన్ని విలువలు కూడా ఏకి ఏ గుర్తు ఉంటుందో, ఏ పాజిటివ్ అయితే ఇది కూడా పాజిటివ్ అవుతుంది అని చెప్తున్నారు. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద థీరం. సో ఇప్పుడు చూద్దాం స్టేట్మెంట్. ఏబిసి రియల్ నెంబర్స్, ఇక్కడ 2, 3, 10 రియల్ నెంబర్స్ లాగా. ఏ నాట్ ఈక్వల్ టు 0, ఏ 0 అయితే ఇది క్వాడ్రాటిక్ కాదు కాబట్టి ఏ నాట్ ఈక్వల్ 0. Then the roots of the equation ax² + bx + c = 0 are non-real complex numbers. So roots of the equation are non-real complex numbers అంటే condition delta = 0. అలా ఉన్నప్పుడు if and only if the expression ax² + bx + c and a అంటే x² కోఎఫిషియంట్కు ఈ ఎక్స్ప్రెషన్కి x వాల్యూస్ ఇస్తే వచ్చేటువంటి వాల్యూకు have the same sign for all x belongs to R. రెండింటికి ఒకటే గుర్తు ఉంటుంది. ఎక్స్కి ఏ నెంబర్ ఇచ్చినా, ఏ రియల్ నెంబర్ ఇచ్చినా కూడా అన్నారు. అంటే మనం ఎక్స్కి ఏ రియల్ నెంబర్ ఇచ్చాం, 0 ఇచ్చాం, 1 ఇచ్చాం, -1 ఇచ్చాం, అట్లా ఇంకా ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో అలా ఇస్తే రెండు పాజిటివ్ వచ్చాయి కదా, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, ఆల్వేస్ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ కనుక ఏ నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్ వస్తుంది అన్నమాట. ఇది మనకు థీరం చెప్తున్నటువంటి విషయం. సో ఈ విషయాన్ని మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఇది ఎగ్జాంపుల్ ఎందుకంటే మీకు కేవలం అర్థం అవడానికి. సో థీరము యొక్క మీనింగ్ ఏమిటి అని తెలుసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్తో ఇలస్ట్రేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే థీరంను ప్రూవ్ చేద్దాం. నౌ ది ప్రూఫ్ ఆఫ్ ద థీరం. ఇది మనకు 2 స్టార్లు పెట్టుకోవచ్చు మరి, అంటే అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారు ఎగ్జామ్లో ప్రూవ్ చేయమని అడుగుతున్నారు కాబట్టి 2 స్టార్ క్వశ్చన్ కింద మనం దీన్ని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కన్సిడర్ ax² + bx + c = 0 has కాంప్లెక్స్ రూట్స్ లేదా నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్. Non-real complex roots. That implies ఇలా కాంప్లెక్స్ రూట్స్ ఉంటే మనకు ఉన్నటువంటి కండిషన్ ఏమిటంటే డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 అనుకున్నాం.
delta is less than 0 అంటే this implies b square minus 4ac is negative అనుకున్నాం. b square minus 4ac నెగిటివ్ అయితే 4ac minus b square ఏమి ఇవ్వాలి అంటే మైనస్తో మల్టిప్లై చేసాం, పాజిటివ్ అవ్వాలి. సో దాన్ని ఊరికి అట్లా పెట్టుకుందాం నెంబర్ 1 అని పెట్టుకుందాం. సో b square minus 4ac నెగిటివ్ అని చెప్పిన, 4ac minus b square పాజిటివ్ అని చెప్పిన, రెండు ఒకటే. Now consider ax square plus bx plus c. దీన్ని కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేసి ఏం చేస్తున్నాం అంటే ఏ అనేటువంటిది కామన్ తీస్తున్నాం మనం. ఏ అనేటువంటిది కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఎక్స్ ప్లస్ సి బై ఏ అనేటువంటిది మనకు వస్తుంది. సో ఇక్కడ ఏం చేసామంటే ఏ కామన్ తీసేసాం మనం. ఏ కామన్ తీసుకుంటే మనకు ఈ స్టెప్ అనేటువంటిది ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ రాస్తాం, ప్లేస్ కోసం అని ఇలా రాసుకుంటాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేటువంటిది అలాగే పెట్టాను. రెండు పని చేద్దామండి. ఏ అనేది తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు మనకేం మిగిలింది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఎక్స్ మిగిలింది కదా. నేనేం చేస్తాను అంటే దీన్ని 2 ఇంటూ బి బై 2a ఎక్స్ అని రాశాను, ప్లస్ సి బై ఏ, అంతే, ఏం చేయలేదు. సో ఇక్కడ ఏం చేశాను, బి బై ఏను 2 ఇంటూ 2 బై 2 చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ఏని ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే, సో దిస్ ఈస్ ద స్టెప్ వాట్ వి గాట్ ఆన్ సింప్లిఫికేషన్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే దిస్ ఈజ్ ఇంప్లైయింగ్, ఇదంతా సేమ్ ఉంటుంది, సేమ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఒకటే మారుస్తాను. దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ బి బై ప్లస్ 2ab లాగా ఉందా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేటువంటి దీన్ని ఎక్స్ట్రాగా నేనేం చేస్తున్నానంటే హోల్ స్క్వేర్ టర్మ్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే వెంటనే సబ్ట్రాక్ట్ చేయాలి కదా, సబ్ట్రాక్ట్ కూడా చేస్తాను. మైనస్ బి బై 2a హోల్ స్క్వేర్, ఇది యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను. ఇంకా ప్లస్ సి బై ఏ అనేటువంటిది ఉంది, దాన్ని కూడా మనం రాసుకోవాలి. అండ్ దెన్ దిస్ ఈస్ బీన్ జస్ట్ మేడ్ యాజ్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ బి బై 2a, దీస్ టూ ఆర్ ఇంటర్చేంజ్డ్, ప్లస్ this b by 2a whole square term is added and then subtracted plus c by a. Why we did like this is, this can be made as a square plus 2ab plus b square form. A plus b whole square we want to convert. So this can be simplified as, the first three terms can be simplified as x plus b by 2a whole square plus c by a positive term I write first, and then minus b square by 4a square. So this is equal to x plus b by 2a whole square plus, if you take LCM for this, divided by 4a square is a common denominator and it comes as 4ac minus b square. So because this is a perfect square, whole square is there, we can take it as positive, plus 4ac minus b square is positive, we got it from equation 1. So equation 1 is here, therefore we can say this is positive numerator, divided by 4a square. A square is a perfect square, 4 is positive, therefore this is positive. So positive plus positive by positive is put together, this is positive. Positive means we can as well say this is greater than 0. Therefore what we have arrived to the conclusion is ax square plus bx plus c divided by a is positive, greater than 0. So we got this expression is positive. That means it is positive, means it is possible provided numerator and denominator both are having same sign. Therefore we can say that this is positive by positive is positive, or negative by negative is positive. So we can also say that therefore ax square plus
bx plus c and a have same sign, have same sign. So what have to prove is if and only if the expression and a will have same sign for all x belongs to R. That's what you have proved. For every x belongs to R, we can say that this expression is positive. Therefore, ax square plus bx plus c and a have same sign. Next is we prove the converse. Converse means let us take that let us take that ax square plus bx plus c, ax square plus bx plus c divided by a is positive. We are assuming that this is positive. This is positive. This implies we can say that x plus b by 2a whole square, x plus b by 2a whole square plus 4ac minus b square plus 4ac minus b square divided by 4a square is also positive, because we have proved that x square plus bx plus c divided by a is this expression. Therefore, this is implying this is always positive. On taking x is equal to minus b by 2a, x is equal to minus b by 2a, the inequality we get 4ac minus b square divided by 4a square. 4a square is positive. That implies already denominator is positive. We can say that 4ac minus b square is positive. This implies b square minus 4ac is less than 0. For b square minus 4ac is less than 0. Therefore, if this is delta is less than 0, that implies we got that delta is less than 0. That implies expression and a will have same sign. Less than 0 if and only if the expression and a will have same sign. And a have same sign. So we have proved that if the expression and a will have same sign, then delta is less than 0. If delta is less than 0, expression and a will have same sign. And if expression and a will have same sign, then delta is less than 0. We have proved. Therefore, we can conclude that the theorem is always true. So what all you have to remember here is if the given quadratic equation has got complex roots, then the expression and a will have the same sign. That's the theorem we have to prove it. Okay. After this, we will go to the next theorem. I will erase this. The next property is theorem number 3.2.3 of page number 75. Here what does the theorem states? Let a, b, c are positive real numbers and a is not equal to 0 such that ax square plus bx plus c equal to 0
ax square plus bx plus c is equal to 0 has equal roots. This is 3.2 has equal roots then ax square plus bx plus c and a have the same sign. For all x except for x is equal to minus b by 2a. అంటే ఇక్కడ థీరం ఏం చెప్తుందంటే ఏబిసి రియల్ నంబర్స్ అయినప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0కు ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఈక్వల్ రూట్స్ ఉన్నటువంటి సందర్భంలో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఏకు సేమ్ సైన్ ఉంటుంది. అయితే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2 తీసుకోకూడదు అని. ఇప్పుడు దీనికి మనం సింపుల్గా ప్రూఫ్ ఇచ్చుకోవచ్చు. ఇంతకుముందు మనం ఏం చేసామంటే కాంప్లెక్స్ రూట్స్ ఉంటే ఎక్స్ప్రెషన్కి ఏకు సేమ్ సైన్ ఉంటుంది అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఈక్వల్ రూట్స్ ఉన్నా కూడా ఈ ఎక్స్ప్రెషన్కి ఏకు సేమ్ సైన్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కాబట్టి లెట్ us కన్సిడర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ. దీన్ని మనం ఎలా రాసుకున్నామంటే ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ అనేటువంటి ఫామ్లో రాసుకోవచ్చు. ఎందుకని రాసుకోవచ్చు అంటే యాక్చువల్గా రాసిండేది ప్లస్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అని కూడా రాసాం మనం. 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ అని రాసాం. కానీ ఈక్వేషన్ హ్యాస్ గాట్ ఈక్వల్ రూట్స్. ఇఫ్ ద ఈక్వేషన్ హ్యాస్ గాట్ ఈక్వల్ రూట్స్ then మనకున్నటువంటి కండిషన్ ఏంటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అని. డెల్టా అంటే ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అని. బి స్క్వేర్ మైనస్ 4ac 0 అంటే దీని నుంచి మనం ఇది కూడా చెప్పొచ్చు ఏమని, 4ac మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఆల్సో 0 అని. దేర్ఫోర్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ అనేటువంటిది దేనికి సమానం అవుతుందంటే ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంతా 0 అయిపోతుంది. బికాస్ 4ac మైనస్ బి స్క్వేర్ ఇస్ 0 బై 4x స్క్వేర్ ఇస్ 0 అవుతుంది. బికాస్ హోల్ స్క్వేర్ యూ విల్ సే దట్ దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 0. దేర్ ఫోర్ పాజిటివ్ వచ్చిందంటే మళ్ళీ న్యూమరేటర్ పాజిటివ్ అవ్వాలి, డినామినేటర్ కూడా పాజిటివ్ అవ్వాలి. పాజిటివ్ బై పాజిటివ్ ఈజ్ పాజిటివ్, లేదా నెగిటివ్ బై నెగిటివ్ ఈజ్ పాజిటివ్. Therefore, we can say that therefore ax square plus bx plus c and a has same sign. సో రెండింటికి కూడా సేమ్ సైన్ ఉంది అని మనం చెప్పొచ్చు అన్నమాట. అంటే మనం ఇంతవరకు ఏం ప్రూవ్ చేసాం అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు కాంప్లెక్స్ రూట్స్ ఉన్నా లేదా రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉన్న ఎక్స్ప్రెషన్కు ఏకు సేమ్ సైన్ ఉంటుంది అని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రూవ్ చేస్తామంటే ఇంకొక థీరం ప్రూవ్ చేద్దాం. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు సపోజ్ వీ హ్యావ్ రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఎలా అనేటువంటిది ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. Then in that case what will the nature of the roots of the equation? This is theorem number 3.2.3 of page number 75. So here a, b, c are real numbers and a
not equal to 0 such that ax square plus bx plus c is equal to 0 has real roots say alpha and beta, real roots alpha beta అని ఇచ్చారు, with alpha is less than beta, then దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫర్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ బీటా, in that case ax square plus bx plus c comma a have opposite sign, and then whereas the second case for x is less than alpha or x is greater than beta, ax square plus bx plus c and a have same sign. దీన్ని మనం ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. సో ఈ థీరం మనకు ఏం చెప్తుంది అంటే, ఇంతవరకు మనం కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు, ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు డిస్కస్ చేసాం. ఒకవేళ ఈక్వేషన్కు రియల్ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా ఉన్నట్లయితే అప్పుడు ఏంటి దీని పరిస్థితి అంటే, రియల్ రూట్స్ ఉన్నప్పుడు వన్ ఈజ్ లెస్ దెన్ అదర్ అనుకోవాలి. కాబట్టి లెట్ us take that ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ బీటా అని మనం ఒక కేసు కన్సిడర్ చేసాం. ఇన్ దట్ కేస్ ఇఫ్ ద ఎక్స్ హ్యాపన్స్ టు బి ఎ వాల్యూ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఆల్ఫాకు బీటాకు మధ్యలో ఎక్స్ అనేటువంటిది ఉంటే ఎక్స్ప్రెషన్కు ఏకు ఆపోజిట్ సైన్ ఉంటుంది. అలా కాకుండా ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయితే ఎక్స్ప్రెషన్కి ఏకు సేమ్ సైన్ ఉంటుంది అనేటువంటిది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి థీరం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, వి కన్సిడర్ ద ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్కు మనం రూట్స్ ఏం తీసుకుందామంటే, గివెన్ alpha comma beta are the roots of ax square plus bx plus c is equal to 0. ఇది మనకి ఇచ్చింది ఏంటంటే ax square plus bx plus c equal to 0కు ఆల్ఫా బీటా రూట్స్ అని ఇచ్చారు. దీని నుంచి మనం ఒక సింపుల్గా ఒక కంక్లూజన్ రాయవచ్చు. ఏం రాయొచ్చు అంటే, ax square plus bx plus c అనేటువంటిది ax square plus bx plus c is equal to a into x minus alpha into x minus beta అని రాసుకోవచ్చును. సో మనం స్టార్టింగ్లో అనుకున్నాం, ఇట్లా కనుక ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా రూట్స్ ఉన్నట్లయితే దీన్ని ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ రావాలి కాబట్టి ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కూడా ఏ ఉంటుంది అని మనం అనుకున్నాం. ఈ మాదిరిగా మనం రాసుకోవచ్చు. దీని నుంచి ఏం చేద్దాం అంటే, ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి ఏను లెఫ్ట్ సైడ్ కనుక తీసుకొచ్చుకుంటే ax square plus bx plus c divided by a is equal to ఏమవుతుందంటే x minus alpha into x minus beta అని రాసుకోవచ్చు. ఈ మాదిరిగా మనకు వస్తుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని అలా పెట్టుకుంటే ఇప్పుడు కేస్ 1 కన్సిడర్ చేద్దాం. కేస్ 1 ఏంటి అంటే, alpha is less than x is less than beta. సో మనకు ఊరికే జస్ట్ అర్థమయ్యేదానికి మనం ఏం చేద్దామంటే, ఏదో ఒక వాల్యూస్ ఇచ్చుకుంటాం. యాజ్ అన్ ఎగ్జాంపుల్ సే ఇలా ఒక రియల్ లైన్ తీసుకుని ఆల్ఫా అనేటువంటిది ఇక్కడ ఉంది, బీటా అనేటువంటిది ఇక్కడ ఉంది, ఎక్స్ అనేటువంటిది మధ్యలో ఇక్కడ ఎక్కడ ఉంది. సో జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్, ఆల్ఫా అంటే ఏదో ఒక నెంబర్ సే 2 అనుకుందాం, బీటా అంటే సే 7 అనుకుందాం, ఎక్స్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి కదా, మధ్యలో ఉన్నటువంటిది ఏదో ఒక నెంబర్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. సో వీఆర్ అజ్యూమింగ్ దట్ ఆల్ఫా అంటే 2 అని, ఎక్స్ అంటే 5 అని, బీటా అంటే 7 అని. 2 తర్వాత 5 వస్తుంది, 5 తర్వాత 7 వస్తుంది. ఇవన్నీ రైట్ సైడ్ పోయే కొద్ది వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ పోయే కొద్ది వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి.
ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఈ మాదిరిగా మనం డినోట్ చేసాం. డినోట్ చేసి ఇప్పుడు ఈక్వేషన్ 1లో కనుక తీసుకున్నట్లయితే ఈక్వేషన్ 1 తీసుకున్నట్లయితే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా వచ్చింది. ఎక్స్ మైనస్ ఆల్ఫా మళ్ళీ ఒకసారి రాసుకుందాం దీన్ని, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాసుకున్నాం. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి నాకేం చెప్పాలంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే 5 మైనస్ 2 కదా, ఎక్స్ అంటే 5, ఆల్ఫా అంటే 2, ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే 5 మైనస్ 2. 5 మైనస్ 2 అనేటువంటిది పాజిటివ్ నెగిటివ్ అంటే మీరందరూ గ్యారంటీ చెప్తారు, నాకు పాజిటివ్ అని చెప్తారు. ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ అంటే 5, బీటా అంటే 7, మరి 5 మైనస్ 7 అంత అంటే -2. -2 అంటే ఏం చెప్తారంటే దిస్ ఈజ్ నెగిటివ్ అని చెప్తారు. దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్. పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అవుతుందా, కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అవుతుంది, లెస్ దాన్ 0 అవుతుంది. ఎప్పుడైతే ఇది లెస్ దాన్ 0 అయిందో అప్పుడు మనం ఏం చెప్పవచ్చు అంటే దేర్ఫోర్ మనం ఏం చెప్పవచ్చు దీన్ని అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ అనేటువంటి ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవుతుంది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ అనేటువంటిది నెగిటివ్ అయిందో అప్పుడు మనకు నెగిటివ్ మామూలుగా ఎప్పుడు వస్తుందంటే ప్లస్ బై మైనస్ కానీ మైనస్ బై ప్లస్ కానీ తీసుకుంటే మనకు నెగిటివ్ వస్తుంది. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే న్యూమరేటర్కు డినామినేటర్కు ఆపోజిట్ సైన్ ఉంది అని చెప్పవచ్చు. న్యూమరేటర్కు డినామినేటర్కు ఆపోజిట్ సైన్ అంటే దిస్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కమ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్. సో ఈ రెండిటికి కూడా ఆపోజిట్ సైన్ ఉంది అని మనం చెప్పవచ్చు అనమాట. సో ఈ కేసులో అంటే ఇఫ్ ఎక్స్ హ్యాపన్స్ టు బి ఎ వాల్యూ లయింగ్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా వీ కెన్ సే దట్ ద ఎక్స్ప్రెషన్ అండ్ దే విల్ హ్యావ్ ఆపోజిట్ సైన్. ఇప్పుడు మనం అలాగే తీసుకున్నాం, ఎక్స్ ఇస్ ఎ వాల్యూ లయింగ్ బిట్వీన్ ఆల్ఫా and beta. Alpha is taken as 2, beta is 7 and 5 is in between any one of the value, and in that case we have proved that both are having opposite sign. Next we consider another case. That case is case 2 we consider. Now in this case what we are going to consider is let x is less than alpha. X is less than alpha అని అనుకుందాం. X is less than alpha అంటే మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఇలా పక్కన తీసుకున్నట్లయితే ఎక్స్ అనేటువంటిది ఆల్ఫా అనేటువంటిది మనకి ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం, దిస్ ఈజ్ ఆల్ఫా అనుకుందాం, దిస్ ఈజ్ ఏ బీటా అనుకుందాం, దిస్ ఈజ్ ఏ ఎక్స్ అనుకుందాం. మనం ఏమనుకున్నాం అంటే ఆల్ఫా అనేటువంటిది 2 అనుకున్నాం, దాన్ని అలాగే పెట్టుకుందాం. బీటా ఈజ్ టేకన్ యాజ్ 7 and we want to consider a value where x is less than alpha. So a value which is less than 2 we can consider it as say 1. This is only for our understanding. Now once again we consider that equation 1. Equation 1, if we consider this is ax square plus bx plus c divided by a, this is equal to x minus alpha into x minus beta. We have assumed x minus alpha into x minus beta. So this is equal to x minus alpha. If we consider x minus alpha, it is 1 minus 2. 1 minus 2 is minus 1. Minus 1 means it is negative. And x minus beta, 1 minus 7. 1 minus 7 is minus 6. Once again negative. Negative into negative is positive. Therefore this is greater than 0. Therefore we can conclude that ax square plus bx plus c divided by a is positive. So if it happens to be positive, what can we conclude is both the numerator and denominator having same sign. Therefore ax square plus bx plus c and a have same sign అని మనం చెప్పవచ్చు. So we have proved that when x is less than alpha, ax square plus bx plus c and a have same sign. And now we are going to consider the another case, case 3. Case 3 is, here we have to take x is greater than beta. So let us take x is greater than beta. X is greater than beta. Once again we draw a small diagram here
we take this is alpha, this is beta, and alpha is considered as 2, beta is taken as 7, and x is greater than beta, x should be more than beta, hence we can as well take it as some number 9. So if we take that equation 1 is being once again considered, this is implying ax square plus bx plus c divided by a is equal to x minus alpha into x minus beta. This equation we have. Now this equal to x minus alpha 9 minus 2 is plus 7, it is positive. And x minus beta 9 minus 7 is once again plus 2, it is positive. So positive into positive is positive, greater than 0. If it is greater than 0, we can say that expression will have same sign. Therefore ax square plus bx plus c and a have same sign. Hence, the theorem is being proved in 3 cases. When first case is alpha less than x less than beta, expression they will have opposite sign is proved. Second case, x is less than alpha, expression they will have same sign is proved. And when x is greater than beta also, expression they will have same sign is proved. Hence the theorem is proved. With this we can conclude. Take down this.